నోర్వేకి స్వాగతం. మనం కరెక్ట్ మెథడ్స్ లో ఉన్నాం. వన్ సో ఫ్రీ ఫ్రమ్ బాండేజ్ ఆఫ్ సెన్సెస్ ట్రాన్సెండ్స్ ఆల్ మెటీరియల్ రిలేషన్షిప్. పదార్థ సంబంధానికి ఆవల చూడగలుగుతారు ఎవరైతే సెన్సెస్ యొక్క బంధన నుండి స్వేచ్ఛ పొందుతారో. ఇఫ్ యు అబ్జెక్ట్ ఇట్, హౌ ఐ షుడ్ గ్రాస్ప్ ఆల్ దిస్, ప్రే డు నాట్ గ్రాస్ప్ ఇట్. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ లో నువ్వే రెండు వైపులా చదరంగం ఆడేసినట్టయితే నువ్వే అబ్జెక్ట్ చేస్తావు, నువ్వే గ్రాప్ చేయాలనుకుంటే అలాంటి పరిస్థితి ఎట్లా జస్ట్ ప్రే చేయి. పీస్ సైలెన్స్ విత్ వాట్ ఎవర్ యు నో, సిమ్యులేట్, దాన్ని సిమ్యులేట్ కానీ. ఇట్ ఈస్ నాట్ అటైనబుల్ త్రూ కాన్స్టెంట్ అటెండెన్స్ టు లెక్చరర్స్. కేవలం వినటం ద్వారా లేదా చదవడం ద్వారా విషయ జ్ఞానాన్ని అక్యుములేట్ చేసుకోవడం ద్వారా మెమరీలో అటైన్మెంట్ జరగదు, ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే పర్సీవరెన్స్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. కామ్గా, కంపోజ్గా, నిదానంగా అది జరగటంతో పాటు నిరీక్షిస్తూ ఉండాలి. దాంతో పాటు చాలా ఓపిక్గా. అది పర్సీవరెన్స్ అంటే. నౌ ఫర్దర్ కరెక్ట్ మెథడ్స్ ప్రొసీడ్ అవుదాం. ప్లీజ్ కంటిన్యూ టు వెజిటేట్, సో డూ మస్ట్ మ్యాన్ లివ్. ప్లీజ్ కంటిన్యూ టు వెజిటేట్, సో డూ మస్ట్ మ్యాన్ లివ్. ట్రీస్ కూడా లివింగ్ ఆర్గానిజమ్సే. బయాలజీ ప్రకారంగా మనిషి లివింగ్ ఆర్గానిజమ్సే. పర్పస్ ఆఫ్ ట్రీస్ ఏం కనబడతాయి? నీకు ఫలాలు ఇవ్వటానికి, నీకు ఆనందం ఇవ్వటానికి అని నువ్వు అనిపించు, నువ్వు నీ డైమెన్షన్, అది నీ ఉద్దేశంలో అయి ఉండొచ్చు. నీకు ఉపయోగపడటానికి అనేది నీ ఉద్దేశం. కానీ ట్రీ యొక్క పర్పస్ తీసుకుంటే జస్ట్ లైఫ్, ఆ లైఫ్ ఆ ప్రవాహంలో అలా జరుగుతుంటుంది. మనకి ఓవరాల్గా ఏం కనబడుతుంది అక్కడ? ట్రీని ఒక లైఫ్లో కొంతకాలం ఎదుగుతుంది, తర్వాత నుండి ఆ ట్రీ ఎండ్ అయ్యేదాకా కంటిన్యూగా విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ప్రత్యుత్పత్తి జరుగుతుంటుంది. ఆఫ్ స్ప్రింగ్, నెక్స్ట్ తరం ఇలా వస్తూనే ఉంటాయి. ఇది వెజిటేట్ అవ్వడం అంటే. ట్రీస్ కంటిన్యూ టు వెజిటేట్, సో డూ మస్ట్ మ్యాన్ లివ్. మనిషి కూడా అంతకంటే ఎక్కువ పర్పస్ ఏం లేదా? అలా జనాలను పెంచుకుంటూ పోవటమేనా? నిజానికి ప్రపంచంలో జరిగింది అదే కదా. ప్రపంచ జనాభా విస్ఫోటనం అయింది, ప్రపంచ జనాభా ఇంత చేరింది అనే దానికి కారణం ఏమిటి? జస్ట్ ట్రీ లాగా వీడు కంటిన్యూ వెజిటేట్ అవుతున్నాడు అంతే. మన ఏమిటి తేడా? ట్రీకి కాన్షియస్నెస్ అనేది వెరీ వెరీ సింపుల్ కాన్షియస్నెస్. సింపుల్ కాన్షియస్నెస్ లో అది ప్రకృతి దాన్ని డిసైడ్ చేస్తుంది, దాని పరిణామాన్ని. అది దాని యొక్క రెస్పాన్స్ ని ప్రకృతి డిసైడ్ చేస్తుంది. వెలుగు ఎటువైపు వచ్చిందో అటువైపు మొక్క ఆటోమేటిక్గా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడ దాకా రూట్ వెళ్ళిపోతుంది. ప్రకృతి డిసైడ్ చేస్తుంది మా విత్తనాలను ఒక చోట క్యారీ అవ్వటానికి. అలాగే పరాగ సంపర్కం జరగడానికి కూడా ప్రకృతి తోడ్పడుతుంది. సో ప్రకృతి మీద ఆధారపడి జరిగిపోతుంటుంది. సింపుల్ కాన్షియస్నెస్. మరి మనకి సెల్ఫ్ కాన్షియస్నెస్ కూడా ఉంది కదా. సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే నువ్వు ఆబ్జెక్ట్ని చూడగలవు, నీ మనసుని నువ్వు చూడగలవు, నీ ఒపీనియన్ గుర్తుపట్టగలవు, నీ థాట్ గుర్తుపట్టగలవు, నీ ఎక్స్పెక్టేషన్ గుర్తుపట్టగలవు, నీ వెలియేషన్ గుర్తుపట్టగలవు, నీ ఇంటెన్షన్ గుర్తుపట్టగలవు, నీకున్న టెండెన్సీస్ నువ్వు చూడగలవు, నీకున్న ఇంక్లినేషన్స్ నువ్వు చూడగలవు. సో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంది. సో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉందంటే ఎవల్యూషన్ లో నెక్స్ట్ స్టేజ్ లో ఉన్నావు అనమాట నువ్వు. దెర్ ఈస్ సంథింగ్ మోర్ పర్పస్ దాన్ ఎ కామన్ లివింగ్ ఆర్గానిజం కాకుండా. సో డూ మస్ట్ మ్యాన్ లివ్ లైక్ దట్ అంటే సర్టైన్లీ నాట్ అవుతుంది. దీని గురించి, ఈ సెంటెన్స్ గురించి ఎంత డెప్త్ గా ఎన్నిసార్లు అనుకుంటే అనుకోండి. చెప్పాను కదా, ఒక్కొక్క సెంటెన్స్ తో అట్లీస్ట్ 1 month ఉండాలి. అన్ని గడగడ ఏదో బట్టి పట్టినట్టు రేపు ఎస్ఏ రాయాలి అన్నట్టుగా ఉండకూడదు. The self unfolds its full essence to him alone who applies his self to self. The self unfolds its full essence. సెల్ఫ్ అనేది ఉంది,
యాక్చువల్ సెల్ఫ్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ అన్ఫోల్డ్ అవుతుంది. అన్ఫోల్డ్ అవడం అంటే ఏంటంటే క్లారిటీ రావటం. ఒక కాగితం మడత పెట్టేసి ఉందనుకోండి, ఆ కాగితంలో ఏం రాస్తుంది అనేది ఇక్కడక్కడ కనబడుతుంటుంది. మడతలు ఎక్కడెక్కడ మీకు ఎక్స్పోజ్ అయ్యాయి అక్కడ. కానీ మడతలు మొత్తం తీసేసి సాఫ్ట్గా పెడితే మొత్తం ఏం రాస్తుంది అనేది అర్థమవుతుంది. సో అన్ఫోల్డ్ అనమాట. అలాగే అన్ఫోల్డ్ ఎలా జరుగుతుంటాయి జనరల్గా? సాఫ్ట్ స్పోకెన్ మూమెంట్స్ లో జరుగుతుంటాయి. సాఫ్ట్ స్పోకెన్ మూమెంట్ అంటే ఒక మొక్క విచ్చుకొని ఫ్లవర్ అవడం అనేది సౌండ్ తో రిలేటెడ్ విషయం కాదు. చాలా కంపోజ్ గా, కూల్ గా, కామ్ గా ఇట్ హ్యాపెన్స్. సో సెల్ఫ్ అలా అన్ఫోల్డ్ అవుతుంది అనమాట. ఎవరికి ఎలా అన్ఫోల్డ్ అవుతున్నప్పుడు ఇంకేం తెలుస్తుంది? ఈ ఇట్స్ ఫుల్ ఎసెన్స్ కంప్లీట్ గా అన్ఫోల్డ్ అవుతుంది. ఏదో పర్టికులర్ గా ఒక పారామీటర్, ఒక అట్రిబ్యూట్ తెలియడం కాదు. ఫుల్ ఎసెన్స్ నీకు అన్ఫోల్డ్ అవుతుంది. ఎసెన్స్ అనేది ఎందుకనంటే ఎసెన్స్ అనేది వెరీ సబ్టిల్ థింగ్. ఇప్పుడు ఫ్లేవర్ లో ఉండే స్మెల్ ఎసెన్స్ కింద అనుకుంటే, ఆ ఫ్లేవర్ నుండి తీసిన అత్తరు ఉందే, అత్తరు మన ఎసెన్స్ అనమాట. ఫ్లేవర్ యొక్క స్మెల్ యొక్క ఎసెన్స్ అనమాట. అలాగే ఫ్లేవర్ లో ఉన్న కలర్ మొత్తం కాన్సన్ట్రేట్ కింద ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఎసెన్స్ పిగ్మెంట్ అంటాం. సో దానికి ఎసెన్స్ అనమాట. అలాగే సెల్ఫ్ యొక్క ఎసెన్స్ ఉంది, ఆ ఎసెన్స్ ఫుల్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ సబ్టిల్ ఎసెన్స్ ఉంటుంది, దానికి అడ్డు ఉండదు. ఇప్పుడు సపోజ్ ఫ్లవరు తలుపులోంచి అవతలకు వెళ్ళాలి అంటే, కిటికీలోంచి అవతలకు వెళ్ళాలంటే ఫ్లవర్ మొత్తం వెళ్ళదు. చిన్న కన్నం ఉంటే దాంట్లో ఫ్లవర్ మొత్తం దూరి వెళ్ళలేదు. కానీ ఆ ఫ్లవర్ యొక్క స్మెల్ వెళ్ళిపోతుంది. సో ఎసెన్స్ సబ్టిల్ మ్యాటర్ అలాంటిది అనమాట. ద సెల్ఫ్ అన్ఫోల్డ్స్ ఇట్స్ ఫుల్ ఎసెన్స్. ఎవరికి? టు హిమ్ అలోన్, వాడు ఒక్కడికే. ఎవరికి? హూ అప్లైస్ హిస్ ద సెల్ఫ్ టు సెల్ఫ్. వాడు ఎవరైతే సెల్ఫ్ కి సెల్ఫ్ అప్లై చేస్తాడో వాడికే. ఇక్కడ సెల్ఫ్ సెల్ఫ్ రెండుసార్లు వాడేమే, కన్ఫ్యూజన్ లేదు. హీజ్ ఎ సెల్ఫ్ అంటే ఏంటంటే వాడు సెల్ఫ్ అని ఉదాహరణ అనుకుంటున్నాడు. ఏమిటి సెల్ఫ్ అనుకుంటున్నాడు? మన సెల్ఫ్ అంటే మనం ఏం ఫీల్ అవుతుంటాం? మన బాడీ, మన మైండ్. మన బాడీని, మన మైండే మన సెల్ఫ్ అనుకుంటాం. కానీ యాక్చువల్ సెల్ఫ్ ని ఆ సెల్ఫ్ అప్లై చేస్తే, ఆ సెల్ఫ్ తెలుసుకోవడానికి సెల్ఫ్ అప్లై చేస్తే వాళ్ళకే సెల్ఫ్ అన్ఫోల్డ్ అవుతుంది. అందుకని స్పిరిచువల్ పాత్ ఏమని చెప్తుంటారు? ఇట్ ఈస్ ఎ జర్నీ హోల్డింగ్ ద ఫింగర్ ఆఫ్ డివైన్ టువర్డ్స్ డివైనిటీ. సో డివైన్ దేవుడి యొక్క వేలు పట్టుకొని దేవుడి వైపు ప్రయాణం అన్నట్టుగా అంటారు యోగి పాత్ని. హ్యావింగ్ అటైన్డ్ దిస్ priceless birth, he who does not understand the good of self destroys himself. ఈ ఉన్న జన్మల్లో అన్ని జన్మల్లోకెల్లా మనిషి జన్మ అనేది ప్రైస్లెస్ బర్త్ అని చెప్తుంటారు. ఈ ప్రైస్లెస్ బర్త్ అప్టైన్ అయ్యేప్పటికీ, వచ్చినప్పటికీ, మనిషి జన్మ మనకు కలిగినప్పటికీ, ఎవరైతే తన సెల్ఫ్ ని అర్థం చేసుకోవడానికి దాన్ని వినియోగించుకోలేదో వాళ్ళు వాళ్ళని డిస్ట్రాయ్ చేసుకున్నట్టు, వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటున్నట్లు. హ్యావింగ్ అప్టైన్డ్ దిస్ ప్రైస్లెస్ బర్త్, దీనికి ప్రైస్ లేదు మనిషి కింద పుట్టడం అనేది. హీ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద గుడ్ ఆఫ్ ద సెల్ఫ్, ఎవరైతే ఆ సెల్ఫ్ యొక్క గుడ్ ని అండర్స్టాండ్ చేసుకోలేకపోయారో డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏంటంటే ఒక ట్రాన్సెండల్ థింగ్, ఒక మెటీరియల్ థింగ్ ఇంటిగ్రేట్ అయిపోయింది. అదే హ్యూమన్ అంటే. మామూలుగా మ్యాన్ అంటే ఓన్లీ ఒక మిషన్ లాగా అనిపిస్తుంది. ఒక కంప్యూటరైజ్డ్ మిషన్ టైప్ లా ఉంటుంది అంతే. శరీరము, మైండ్ ఏమో కంప్యూటర్ అనుకుంటే, శరీరము దాని హార్డ్వేర్ అనుకుందాం. జస్ట్ ఒక కంప్యూటర్ లాగా, ఒక ప్రాసెసింగ్ మిషన్, డేటా ప్రాసెసింగ్ మిషన్ లాగా అనుకుంటాడు వీడు. బట్ కానీ ఆ డేటా ప్రాసెసింగ్ మిషన్ కి బియాండ్ కొన్ని విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. మన పర్సెప్షన్ లో వస్తుంటాయి. లవ్, కంపాషన్, ఎక్స్పాన్షన్, ఇంక్లూడ్నెస్, ఇవన్నీ ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని ఎక్కడి నుండి వస్తున్నాయి? పీస్, హ్యాపీ. సో ఇవన్నీ యాక్చువల్గా బయట ఆబ్జెక్ట్ మీద ఆధారపడినవి కావు. అలాంటి సెల్ఫ్ ని డిస్ట్రాయ్ చేసిన వాడు అవుతాడు వాడికి వాడే. హ్యావింగ్ అబ్టైన్డ్ దిస్ ప్రైస్లెస్ బర్త్,
He who does not understand the good of self destroys himself. రేపు మిగతా